తెలంగాణలో కొత్త ప్రభుత్వం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహిళలకి ఉచిత బస్ సర్వీస్ ఏదైతే ఇచ్చారో జీరో టికెట్ అది ఆల్రెడీ అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అలానే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు ఈరోజు ఆకస్మికంగా బస్సులో ఎక్కి ప్రయాణించడం అయితే జరుగుతుంది. ఇంత ఆకస్మికంగా బస్సు ఎక్కి ప్రయాణం చేయడానికి ముఖ్య కారణం ఏంటనేది వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, అంటే ఉచిత బస్ సర్వీస్ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఈ రోజు ఇంత ఆకస్మికంగా మీరు ఈ బస్ ప్రయాణం చేయడం కారణం ఏంటి? అంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీ కార్డుల్లో మహిళా బస్ అనేది ఫస్ట్లో ఏంటంటే వాళ్ళ లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ కార్డు మన ఫ్రీ బస్సే కాబట్టి, అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మహిళా దినోత్సవం జరుపుకున్నాము. దాని ప్రకారంగా మేము కూడా ఫస్ట్ గ్యారంటీ కార్డులు మన కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత బస్ కాబట్టి అదే బస్సు ఎక్కుదామని అనుకున్నాము. సో బస్ ప్రయాణం అందరు మహిళలతోటి చక్కగా వాళ్ళతోటి కాలక్షేపం గడుపుతుంటూ మహిళా దినోత్సవం రోజు జరుగుతుంది. చెప్పండి మేడం, అంటే మీరు అందరూ ఈరోజు మహిళా దినోత్సవం చేసుకున్న అందరూ ఎవరు వాళ్ళు బిజీగా ఉన్నారు షెడ్యూల్లో, కానీ ఈరోజు ఇంత ఆకస్మికంగా మీరు బస్ ఎక్కి ఇట్లా రావడం ఏంటి కారణం, ముఖ్య కారణం? నేను ఎలక్షన్స్ జరగక ముందు కూడా ఒకసారి బస్ ఎక్కినా, మళ్ళీ ఫ్రీ బస్ అప్పుడు ఒకసారి ఎక్కడం జరిగింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఎక్కడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి పని, ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులలోనే ఈ పథకము అనేది అమలు పరవడం జరిగింది. కానీ దీనిపైన ఎన్నో దుష్ప్రచారాలు చేయడం కూడా మనం అందరం చూసినాము. అది నేనే ఒకసారి చూద్దామని చెప్పి మళ్ళీ ఎక్కిన. కానీ మహిళలందరూ కూడా మమ్మల్ని వచ్చి కలిసే మహిళలైనా లేకపోతే ఎక్కడైనా ఆగినప్పుడు కనిపించే మహిళలైనా, నేను కలిసిన ప్రతి మహిళలు కూడా ఈ బస్సు గురించి అడిగితే ప్రతి ఒక్కరు కూడా మాకు దానివల్ల ఎంతో సహాయం అవుతుంది, మేము ఎవరి ముందు చేయి చాపన అవసరం లేకుండా మేము వెళ్తున్నాము, మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక గుడికి వెళ్ళాలన్నా మేము వెళ్తున్నాము, లేకపోతే ఇంకెక్కడ ఎవరింటికైనా వెళ్ళాలన్నా వెళ్తున్నాము, పనుల మీద వెళ్ళాలన్నా వెళ్తున్నాము, ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్తున్నాము, స్కూల్కి వెళ్ళాలన్నా లేకపోతే కాలేజ్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళు మంచిగా వెళ్తున్నారు. అది వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. అట్లాంటి మంచి పథకం పైన ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు అట్లనే నేను సర్వీస్ చెక్ చేయడానికి కూడా వచ్చిన, సర్వీస్ కూడా మంచిగా ఉంది. అంటే ఎట్లా అనిపిస్తుంది మేడం, అంటే మీరంటే ఐఫై లైఫ్ ఎంతో యుఎస్లో లైఫ్ అక్కడ లీడ్ చేసి వచ్చారు, మీ అత్త కోడలు ఇద్దరు కూడా మంచి లైఫ్ వదిలిపెట్టి ప్రజాసేవలో ముందడుగేశారు. ఇట్లా బస్ జర్నీస్ కానివ్వండి, ప్రజల్లోకి పల్లెటూరులో తిరుగుతున్నప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు మా అత్తమ్మకు కూడా అంతే సంతోషంగా ఉంది. నేను పోయి 4 ఏళ్ళు అయింది, దానికి 10 చేస్తే మా అత్తమ్మ పోయి 40 ఏళ్ళు అయింది. మరి ఇద్దరికి కూడా ఆ 4 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా ఎక్కడ ఎటువంటి ఆలోచన లేకుండా, అంటే అయ్యో ఎందుకు వచ్చినామన్న ఆలోచన మాకు ఒక్కసారి కూడా రాలేదు. వచ్చి మంచి పని అయింది అన్నట్టే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇట్లాంటి అవకాశము అందరికీ రాదు. ప్రజలకి ఎన్నో ఏళ్ళ నుంచి స్వచ్ఛంద సంస్థ ద్వారా సర్వీస్ చేస్తున్నారు, కానీ ఈ రకంగా అయితే పెద్ద ఎత్తున మేము సర్వీస్ చేయొచ్చు. ఆ రకంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా మా అత్తమ్మ, గవర్నమెంట్ తరపున నేను, ఇక్కడ మా నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఇద్దరు పనిచేస్తాము. ఇదే కాదు మహిళలందరికీ కూడా నేను మాట ఇచ్చిన, గవర్నమెంట్ తరపున ఏది ఉన్నా కానీ నేను తప్పకుండా చేయాల్సింది ఉంటే వాళ్ళకి నేను చేస్తా. మా నియోజకవర్గం మహిళలందరికీ కూడా నేను సపోర్ట్గా ఉంటా. మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా మా అత్తమ్మ కూడా ఉంటారు. మేము విలాసవంతమైన జీవితం కరెక్టే, కానీ అది వదిలొచ్చినామన్న బాధ మాకు ఏ రోజు లేదు, రాదు కూడా. అంటే చాలా మంది దుష్ప్రచారం అనుకోండి, లేకపోతే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం, ప్రతిపక్షాలు కానివ్వండి చాలా మంది అనడం ఏంటంటే ఈ మహిళా బస్సు ఫ్రీ సర్వీస్ వల్ల మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా గొడవలు అవుతున్నాయి అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఏదైనా ఒకటి మంచి జరుగుతుందంటే దాన్ని అడ్డుకోవడానికి ఎన్నో దుష్ప్రచారాలు చేస్తారు. అది ఆ రకంగానే ప్రజలు కూడా ఇప్పుడు ఏదో అంటున్నారు అన్నప్పుడు ఎవరో తెలియనోళ్ళు, బస్ ఎక్కనోళ్ళు ఏదో టీవీలో చూసి అనుకుంటే ఎవరో ఒకరిద్దరేమో అనుకుంటారేమో, కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే బస్ ఎక్కుతున్నారంటేనే వాళ్ళ దగ్గర ఆదాయము తక్కువ ఉన్నందువలన వాళ్ళు పొదుపు చేసుకోవడానికో దేనికో బస్సులు ఎక్కుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకే ఉపయోగపడుతుంది ఈ బస్సు, అంతేగాని ఏదో దీంట్లో కోట్లు ఉన్నోళ్ళు వచ్చి కూర్చుంటారు అట్లా అని కాదు. అందరికీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది, దీనివల్ల నష్టమేం లేదు. మరి మీరు అడిగినట్టు మగవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా అంటే కలిగే ఇబ్బంది ఏం లేదు.
ఏదో మనకి ఏదో ఒకటో ఏదో చూపించేసి అట్లా చెప్పడము అంతేగాని మగవాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు. మేము కూడా ఏదో ఈరోజు బస్సు ఎక్కినాను ఇప్పుడే చూడడం కాదు, మధ్యలో పోతున్న బస్సులైనా వచ్చే వాళ్ళనైనా కనుక్కుంటాం కదా, అట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. అంటే ఈ ఉచిత బస్ సర్వీస్ పెట్టిన తర్వాత 0 టికెట్ ఇస్తుంది వీళ్ళ ఆర్టీసీ వాళ్ళు. అంటే దీనికి డబ్బులు మరి గవర్నమెంట్ పే చేస్తున్నారా లేకపోతే ఎట్లా అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది. దానికి మీరు ఏం చెప్తారు? దీనివల్ల ఈ 0 బిల్లు ద్వారా ఆర్టీసీకి వచ్చే నష్టం ఏం లేదండి. ఎందుకంటే ఆర్టీసీకి ఇంకా లాభమే, ఎంతోమంది ఇంకా ఎక్కుతున్నారు. గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళకి పే చేస్తుంది కాబట్టి దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. ఇదే కాదు, ఇప్పుడు దేవాలయాలకైనా దేనికైనా కూడా ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే మహిళలు నేను చెప్పినట్టు ఇందాక వాళ్ళందరూ కూడా గుళ్ళకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఇదే కాదు, మన మేడారం జాతర చూసినట్టయితే దానికి కూడా ఎంతో బాగా ఉపయోగించుకున్నారు ఈ ఫ్రీ బస్సు ప్రయాణాన్ని మహిళలందరూ కూడా. మరి వేరే ఎక్కడికైనా ఉద్యోగాలకైనా లేకపోతే ఇంకా దేనికైనా కానీ దీన్ని ఎక్కడ నష్టం లేదు. మహిళలందరూ చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు దీన్ని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ రోజు మహిళా దినోత్సవం మహిళలకు కానివ్వండి, మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మహిళలందరూ ఎవ్వరు తక్కువ కాదు, ఎవరికెవరు తీసుకోరు. వాళ్ళందరిలో కూడా ఒక తెలియని శక్తి ఉంటుంది. అది కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది వాళ్ళలోనే ఉంటుంది కానీ దాన్ని వాళ్ళు గుర్తించరు. అట్లాంటి సమయంలో వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తించి వాళ్ళని కనుక పుష్ చేస్తే మహిళలు చేయలేదంటూ ఏం లేదు, ఎందులో అయినా రాణించగలుగుతారు. ఇప్పటికే రాణిస్తున్నారు, ఇంకా కూడా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిళలని. అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరికీ.